మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ప్రతి సినిమాకు ఏదో కొత్తదనం చూపించాలన్న తాపత్రయం చూపిస్తుంటాడు. అతడు ఎంచుకున్న పాత్రల్లో కొత్తదనం ఉంటుంది. అయితే ప్రతిసారి డైరెక్టర్ టేకింగ్ వల్ల దర్శకత్వం వల్ల అవి అనుకున్న స్థాయికి సక్సెస్ అవ్వడం లేదు. ఇక ఈ ఏడాది గుంటూరోడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్ తాజాగా ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిందేస్తూ నా ప్రాణాన్ని, చిందిస్తా నా రక్తాన్ని, నీ దోసిళ్లలో పోస్తా, ఏరులై పారిస్తా నా తండ్రి. తల ఎత్తి తిరగాలిరా, రొమ్ము విడిచి నడవాలిరా నా తండ్రి. వీరులు ఏడవకూడదు, వీరులు ఏడవకూడదు నాన్న. శ్రీలంకకు చెందిన ఎల్టీఈఈ నేత వేలుపిల్లై ప్రభాకరన్ పాత్ర చుట్టూ రాసుకున్న ఈ సినిమా మీద అంచనాలు లేకున్నా అమిత ఆసక్తి మాత్రం నెలకొంది. మరి శుక్రవారం థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం. తన ప్రమోషన్ కోసం ఓ కాలేజ్ ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ అయిన 3 అమ్మాయిలను మోసం చేసి ఓ మినిస్టర్ కొడుకుల దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళు ఆ మినిస్టర్ కొడుకుల నుంచి తప్పించుకునే దారిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారు. ఈ నిజం బయటకు రాకుండా వాళ్ళు పర్సనల్ సమస్యల వల్ల చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేస్తారు. అసలు నిజం తెలుసుకున్న స్టూడెంట్ లీడర్ సూర్య విద్యార్థి ఉద్యమాన్ని పిలుపునిస్తాడు. అయితే మినిస్టర్ తన బలాన్ని వాడి ఉద్యమాన్ని అణచివేసి సూర్యను అరెస్ట్ చేయిస్తాడు. సూర్యను ఎన్కౌంటర్ చేసేందుకు వాళ్ళు కుట్ర పన్నుతారు. మరి సూర్య వారి కుట్రలను ఎలా పసిగట్టాడు, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నాడు? గర్జన గొంతుకతో నీ పౌరుషౌరుములతో. సూర్యకు శ్రీలంక శరణార్థాల కోసం పోరాడిన విప్లవ నాయకుడు పీటర్ సంబంధం ఏంటి, ఈ పోరాటం ఎలా మలుపులు తిరిగి ఎలా ముగిసింది అన్నదే ఈ సినిమా స్టోరీ. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ రిస్క్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఒక్కడు మిగిలాడు సినిమాకు కూడా అదే తరహాలో కొత్త కథను ఎంచుకుని మరోసారి అట్రాక్ట్ చేసే ప్రయత్నం. అటు విద్యార్థి నాయకుడిగాను ఇటు ఎల్టీఈఈ నాయకుడిగాను 2 పాత్రల్లో చాలా వేరియేషన్ చూపించాడు. ఎమోషనల్గా కదిలించాడు. ఇక సినిమాల్లో మరో కీలక పాత్రలో కనిపించిన దర్శకుడు అజయ్ ఆండ్రూస్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సముద్రం మీద తెరకెక్కిన సన్నివేశాలలో అజయ్ నటన సినిమాకు ప్లస్. ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళు తప్పించుకుని వచ్చే ప్రయత్నంలో ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో ఈ సినిమాలో చూపించాడు. శ్రీలంక పోరాటం నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాల్లో పాత్రల నటన చాలా డ్రామాటిక్గా అనిపించింది. ఇక విద్యార్థి నాయకుడి పాత్రకు తగ్గ ఎలివేషన్ కనపడదు. దర్శకుడు ఏదో ఆవేదనను చెప్పాలనుకున్నాడని అర్థమైంది. సినిమాల్లో వాస్తవికతను ప్రయారిటీ ఇవ్వడంతో ఇది సినిమాగా కన్నా డాక్యుమెంటరీనా అన్న డౌట్ వచ్చేసింది. సాంకేతికంగా సినిమా సోసోగా ఉంది. చిందేస్తూ నా ప్రాణాన్ని, చిందిస్తా నా రక్తాన్ని, నీ దోసిళ్లలో పోస్తా, ఏరులై పారిస్తా నా తండ్రి. తల ఎత్తి తిరగాలిరా, రొమ్ము విడిచి నడవాలిరా నా తండ్రి. వీరులు ఏడవకూడదు, వీరులు ఏడవకూడదు నాన్న.